హాయ్ అండి. సంబరాల సంక్రాంతి వచ్చేసింది. అచ్చ తెలుగు సరదాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు ఆయువు పట్టు సంక్రాంతి పండగ. సంక్రాంతి 4 రోజుల పండుగ. మొదటి రోజు భోగి పండుగ. భోగి రోజు ఇంటిల్లిపాది ప్రొద్దునే నిద్రలేచి నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకుని తలంటి స్నానం చేసి భోగి మంటలు వేసుకుంటారు. భోగినాడు నువ్వులు, సజ్జలు, జొన్నపిండితో కలిపి రొట్టెలు చేసుకొని తింటారు. సంక్రాంతి రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఉష్ణగుణం ఉన్న నువ్వులను ఎక్కువగా తీసుకోవడం జరగాలి. నువ్వులు, బెల్లం కలిపిన చిమ్మిరిని అందరికీ పంచుతూ నువ్వు తిని తీయగా మాట్లాడు అంటూ ఉంటారు. భోగినాడు సాయంత్రం చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. రేగిపళ్ళు, రాగి నాణేలు, పువ్వులు, శనగలు కలిపి పిల్లల తలపై దిష్టి తీసినట్టుగా పోస్తారు. దీనివల్ల దిష్టి దోషాలు పోయి పిల్లలకి మేలు జరిగి ఆరోగ్యంగా ఉంటారు అని భావిస్తారు. కొన్ని ప్రాంతాల్లో బొమ్మల కొలువు పెట్టి పిల్లలకు ప్రసాదాలు, ముత్తైదులకు శనగలు, పండు వాయనమిస్తారు. సంక్రాంతి ఆరంభమే సంబరమ భోగి. భోగి రోజు గుమ్మడికాయను దానమిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయంట. మార్గశిర మాసము అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళే మంచి తోవ అని అర్థం. ధనుర్మాస వ్రతం భోగి పండగతో ముగుస్తుంది. భోగభాగ్యాలకు నెలవు భోగి పండగ. అందరం ఆనందంగా ఈ భోగి పండగ జరుపుకుందాం. శుభాకాంక్షలు. ఉంటాను మరి.